నల్లగొండ కేంద్రంలో ప్రారంభించిన ప్రచార చేత నగరకల్లి సూర్యాపేట జిల్లా యూనియన్ అధ్యక్షుడు సోమబాబు గారు ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారిని ముందు మాట్లాడుతున్న ప్రచార జాతరను నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ బడుల ద్వారా మాత్రమే అందరికీ సమానమైన నాణ్యమైన మంచి విద్య అందుతుంది. ప్రైవేటు విద్యారంగం పెరిగిన కొద్దీ అసమానతలు పెరుగుతాయి. బాల బాలికలలో అసమాన భావం పెరిగిన తర్వాత సమాజ మనుగడకి ఇబ్బంది కలుగుతుంది, కష్టమవుతుంది. అందుకొరకే తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు బళ్ళ సంఖ్య పెరుగుతుంది, ప్రైవేట్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. అది సరైనది కాదు అని చెప్పి ప్రభుత్వ బడుల్ని ఎలా బాగు చేసుకుంటే బాగుంటుందో సూర్యాపేట పట్టణ ప్రజలందరూ తెలియజేయాల్సిందిగా కూడా మేము తెలంగాణ పౌరస్పందన వేదికని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లోనేమో పూర్వ ప్రాథమిక తరగతులు లేవు, అంటే నర్సరీ లేదు, ఎల్కేజీ లేదు. కానీ ప్రైవేట్ స్కూళ్ళల్లో 3 ఏళ్లకే నర్సరీలు, ప్రైవేటు ఎల్కేజీ యూకేజీ తరగతులు ఉన్నాయి. తల్లిదండ్రులందరూ కూడా 3 ఏళ్లకే బడి పంపాలనుకుంటున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో 5 ఏళ్ళు నిన్న తర్వాత పనిలో చేసుకుంటారు. ఇది ప్రధానమైన ఆటంకంగా ఉంది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈ ప్రైమరీ తరగతుల్ని ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని చెప్పి మేము ప్రజల కొరకు ప్రజల ద్వారా డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు పట్టణీకరణ, నగరీకరణ పెద్ద ఎత్తున పెరుగుతున్నది. ఈ పెరుగుతున్న క్రమంలో యువ దంపతులు మొత్తం కూడా అన్ని జిల్లాల్లో తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలు, నగరాల బాట పట్టేది. ఈరోజు సూర్యాపేట జిల్లాని చదివే పిల్లలలో 1 నుంచి 10 వరకు, సూర్యాపేట, కోదాడు 2 పట్టణాలలోనే సగం మంది పిల్లలు అవుతున్నారు. మిగతా మొత్తం కలుపుకున్న సగం మంది పిల్లలు ఉన్నారు. కాబట్టి రాజకీయాల పరంగా కాదు, రాజకీయాలు చేసే వాళ్ళు మాత్రం కొన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ముయ్యొద్దంటారు కానీ కొత్త బడి పెట్టమని ఎవరు అడిగారు. ఎందుకంటే సూర్యాపేట పట్టణం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఏనాడో ఒకనాడు అంటే 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద పెట్టే బళ్ళు ఉన్నాయి. జూనియర్ కాలేజ్, హై స్కూల్ ఉంటే హై స్కూల్కు తగిన వసతులు లేవు, గదులు లేవు. గదులు ఇస్తే కట్టే బాధ్యత తీసుకునే వాళ్ళు లేరు. అక్కడికి పిల్లలు పోసేందుకు అవసరమైన ఏర్పాటు చేసే వాళ్ళు లేరు. కానీ అదే సూర్యాపేట పట్టణంలో ఈ ప్రాంతం మొత్తం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. అంటే ఇక్కడ వాణిజ్య ప్రాంతం, నివాస ప్రాంతాలు కలిసి ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక్క హై స్కూల్ కూడా మంచి హై స్కూల్ లేదు. నిర్మల హాస్పిటల్ కలిసి ఒక హై స్కూల్ కూడా లేదు. విశాఖ ఒక హై స్కూల్ ఉంటే మళ్ళీ అటు దూరంగా ఒక హై స్కూల్ కూడా లేదు. కాబట్టి ఇటువంటి పట్టణంలో ఇంకో 3-4 హై స్కూల్ పెట్టవలసిన అవసరం ఉంది. ప్రాథమిక పాఠశాలలు కూడా ఎక్కడెక్కడ మేము చూడాలి, వాటి అవసరమైన రీతిలో అభివృద్ధి చేయాలి. కొన్ని ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉన్నాయి, వాటిని అభివృద్ధి చేయాలి. అదే గ్రామీణ ప్రాంతాల్లో యువ దంపతులు మొత్తం కూడా పట్టణాల బాట పట్టిరు. కాబట్టి కొన్ని గ్రామాలలో బడిడి పిల్లల సంఖ్య చాలా తగ్గిపోయింది. అక్కడ బడి ఉన్న ప్రయోజనం లేదు. కాబట్టి పిల్లల దగ్గర అవసరమైన మూసేయని చెప్పి తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తుంది. విద్య కంటే గొప్పది ఏది లేదని ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు అంటారు, కానీ విద్యను పట్టించుకుంటూ ఎవరు ఉండరు. కాబట్టి వెంటనే పనులను అభివృద్ధి చేయాలని చెప్పి అందుకొరకే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ జాతర నిర్వహిస్తాము. ఈరోజు నల్గొండలో ప్రారంభమైంది. మొదటి దశలో 4 రోజుల పాటు ఈ జాతర ముందుకెళ్ళిపోతుంది. కాబట్టి సూర్యాపేట పట్టణ ప్రజలారా, సూర్యాపేట జిల్లా ప్రజలారా పెట్టమని చెప్పి కొత్త వాళ్ళు పెన్యాలు కావాలో ఇక్కడేమని నర్సరీ, ఎల్కేజీ తరగతులు పెట్టమని కోరండి. ఆ పద్ధతిలో మంచి చదువులు చెప్పాలని కోరండి. చివరిగా ఒక మాట, మొన్న డిఎస్సి పెట్టినప్పుడు 10,000 మంది టీచర్లను అపాయింట్ చేసేందుకు కొరకు దాదాపు 6 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అడిగినట్టు ప్రజలకు ఆ పద్ధతిలో ప్రభుత్వ పనులు బాగు చేసుకోమని చెప్తున్నాం.
బాగు కొరకు అందరూ నిలబడండి. ప్రతి యువత కూడా అడగండి, విద్య కంటే గొప్పదిన్నని, నకిలీ డాక్టర్లు వచ్చారని, వైద్యుల్లో నకిలీ వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పి ఇక్కడున్న డిఎంహెచ్ఓను కూడా బదిలీ చేశారు. అటువంటి వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్య వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రజలందరికీ ఉచితంగా అందించాలి. అది ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో అదే పద్ధతి ఉంది. అందుకొరకు మేము ఈ జాతర చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, మరియు ఇతర ప్రజా సంఘాల బాధ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వ బడులు నిలబెట్టుకోండి, అందరికి సమానమైన విద్య అందుకట్టు చూడండి, అదే నినాదంగా ప్రజలందరూ కదలాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. ఈ సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఈ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి ఈ కృషికి అభినందనలు, ధన్యవాదాలు సార్. ఆ క్రమంలో ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి అవుతా ఉన్నాం. ఎవరు వస్తారు, ఎవరు చేస్తారనేటువంటి మన క్యాట్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి బడిని బతికించుకోవడం అంటే మన పిల్లలందరూ కూడా ప్రభుత్వ పనులు చేర్పించడమే ప్రధానంగా ఉంటుంది. ఇవాళ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ స్థితిలో మన మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు ఆధ్వర్యంలో పౌరస్వామ్య వేదిక రూపొందించుకొని ఇలా రాష్ట్రంలో అన్ని విధంగా అందుబాటులో ఉంటారని చెప్పేసి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క జాత అనేది అభినందనీయం సార్. ఆధ్వర్యంలో సక్సెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఓకే,